జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ వేసిన ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెనక్కు తగ్గారు. నిన్న అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈరోజు కుకట్పల్లి బీఆర్ఎస్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ నామినేషన్ వెనక్కు తీసుకున్నారు. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 10 ఏళ్ల తర్వాత తొలిసారి స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ చోటు సంపాదించింది. జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ వేసిన ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెనక్కు తగ్గారు. నిన్న అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈరోజు కూకట్పల్లి బీఆర్ఎస్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ నామినేషన్ వెనక్కు తీసుకున్నారు. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 10 ఏళ్ల తర్వాత తొలిసారి స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ చోటు సంపాదించింది. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ ప్రేమ అందిస్తారు. ప్రేమ, జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైనట్టు సమాచారం. అంటే నిన్న ఒక కార్పొరేటర్ తన నామినేషన్ వెనక్కి తీసుకున్న పరిస్థితి, ప్రస్తుతం మరో కార్పొరేటర్ కూడా వెనక్కి తగ్గినట్టు సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ వేసిన ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు వెనక్కు తగ్గారు. నిన్న అడ్డగుట్ట కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ఈరోజు కూకట్పల్లి బీఆర్ఎస్ కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ నామినేషన్ వెనక్కు తీసుకున్నారు. దీంతో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 10 ఏళ్ల తర్వాత తొలిసారి స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ చోటు సంపాదించింది. మోర్ అప్డేట్స్ ప్రేమ అందిస్తారు. ప్రేమ, జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైనట్టు సమాచారం. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రేమ్? థ్యాంక్ యూ రఫీ. ఈ రోజు మరొకసారి కూడా జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవమైంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే జిహెచ్ఎంసీలో జరుగుతున్నటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నిక అంశం కూడా తెరపైకి వచ్చింది. అయితే గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి కూడా స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అవుతూనే వచ్చింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కూడా ఇటు ఏ పార్టీకి కూడా జిహెచ్ఎంసీలో పూర్తి స్థాయిలో మెజారిటీ లేకపోవడంతో అన్ని పార్టీలు కలిసి పోటీకి సిద్ధమయ్యాయని చెప్పేసి కూడా సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇద్దరు కార్పొరేటర్లు కూడా నామినేషన్ దాఖలు చేశారు. దాంతో పాటుగా కూడా అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు 7, అలాగే ఎంఐఎం సంబంధించినటువంటి 8 కార్పొరేటర్లు కూడా ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు కూడా పోటీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కూడా పార్టీ అధిష్టానం మేరకు ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా అంటే వారికి పూర్తి స్థాయిలో మెజారిటీ లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసేది లేదని చెప్పేసి, దాంతో పాటు కూడా ఓటింగ్లో కూడా పాల్గొనబోమని చెప్పేసి కూడా అటు బీజేపీ కార్పొరేటర్లు తేల్చి తెప్పడంతో ఇటు బీఆర్ఎస్ కూడా వెనక్కి తగ్గిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్ దాఖలు చేసినప్పటికీ కూడా పార్టీ అధిష్టానం అటు మెజారిటీ స్థానం లేకపోవడంతో అటు ఎన్నికల్లో పాల్గొన్న తర్వాత ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి కూడా చూడాల్సినటువంటి సందర్భంగా కూడా ఈ యొక్క పోటీలో నుంచి ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఆ ఇద్దరు కార్పొరేటర్లకు కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కూడా తెలియజేయడంతో నిన్న అడ్డగుట్టకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి కూడా తన నామినేషన్ కూడా ఉపసంహరించుకున్నారు. అలాగే ఈ రోజు నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజు అవడంతో కూడా ఈరోజు కూకట్పల్లికి సంబంధించినటువంటి జూపల్లి సత్యనారాయణరావు కూడా ఈరోజు తన నామినేషన్ కూడా విత్డ్రా చేసుకున్నారు. అయితే మొత్తానికి 17 నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో కూడా ఎన్నికలకు పోయే అవకాశం ఉన్నటువంటి సందర్భంలో కూడా ఈరోజు చివరి రోజు ఈ యొక్క నామినేషన్లు విత్డ్రా అంటే 2 నామినేషన్లు విత్డ్రా అయిపోయి కేవలం 15 స్థానాలకు 15 మంది సభ్యులు మాత్రమే ఇప్పుడు నామినేషన్ పోటీలో ఉన్న నేపథ్యంలో కూడా ఏకగ్రీవం అవ్వబోతుంది. అంటే ఇప్పటికే సుమారుగా మరో గంట సేపట్లో 3 గంటల తర్వాత ఇప్పటివరకు ఎవరైతే నామినేషన్లో ఉన్నారో వారి పేర్లను ప్రకటించడంతో పాటు విత్డ్రా చేసినటువంటి అభ్యర్థులని విత్డ్రాలను కూడా ఖరారు చేయబోతారు. ఆ తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్ ఈ యొక్క 15 మంది సభ్యులతో ఉన్నటువంటి సభ్యులను కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత వీటిని పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశం ఉండబోతుంది. ఈ రోజు 3 గంటల తర్వాత జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరొకసారి కూడా ఈ రోజు ఏకగ్రీవంగా ఎన్నిక కాబోతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క స్టాండింగ్ కమిటీలో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎన్నడూ లేని కాంగ్రెస్ పార్టీ ఈసారి తొలిసారిగా కూడా జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో 7 సభ్యులతో ఈరోజు స్టాండింగ్ కమిటీలో ఉండబోతున్నది. ఈ స్టాండింగ్ కమిటీ సంవత్సరం పాటు కొనసాగనుంది. అలాగే గత 10 సంవత్సరాలుగా కూడా ప్రతి స్టాండింగ్ కమిటీలో కొనసాగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈసారి తొలిసారిగా స్టాండింగ్ కమిటీలో ఉండకుండా ఉండడం కూడా ఇదే మొదటిసారి. అయితే ఏదైతే ఈరోజు ఎన్నికైనటువంటి ఒక స్టాండింగ్ కమిటీ సంవత్సరం పాటు కూడా కొనసాగబోతుంది. ఈ యొక్క స్టాండింగ్ కమిటీకి కూడా ప్రస్తుత మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా చైర్మన్ గా కూడా వ్యవహరించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రేమ్.